రోజు నువ్వు తీసుకునే ప్రతి తీర్మానం బాగుండాలి, మంచి తీర్మానమై ఉండాలి. ఆ తీర్మానంలో దేవుడు ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. ఎందుకయ్యా అంటే నువ్వు తీసుకునే తీర్మానము దేవుని చిత్తానుసారమైనటువంటి మంచి తీర్మానం అయినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆ భవిష్యత్తుకు భద్రత ఉంటుంది, ఆ భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తీర్మానాలు తీసుకున్నట్లయితే రేపటి దినాన నువ్వు కష్టాల పాలు కాక తప్పదు. అర్థమవుతుందా? నినివే వెళ్ళు, దేవుని చిత్తం, దేవుని ఆలోచన. వెళ్ళ తర్షీషుకు వెళతా, యోనా చిత్తం, యోనా ఆలోచన. అనుకున్నాడో లేదో వెంటనే అక్కడ వాడ కనిపించింది. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు దేవుని చిత్తం అయితే అన్నీ కలిసి వస్తాయండి, దేవుని చిత్తం అయితే ఆటోమేటిక్ అన్నీ జరిగిపోతాయండి అంటారు. ఒట్టి మాట. ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ శాతం దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని నీకు వ్యతిరేకంగా తయారవుతాయి. ఎందుకని? దేవుని చిత్తం చేస్తే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది, అది నీ కుటుంబానికి దీవెనకరంగా మారుతుంది. కనుక సైతాన్ ఏం చేస్తాడంటే నువ్వు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు రకరకాల ఆటంకాలు తీసుకొస్తాడు, అభ్యంతరాలు తీసుకొస్తాడు, ఆపదలు తీసుకొస్తాడు. అలాంటి సమయంలో నీకేమనిపిస్తుందంటే భవిష్యత్తు దేవుని చిత్తం కాదేమో, అందుకే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అందుకే నా ఉద్యోగంలో ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే ఈ వివాహ విషయంలో ఎన్నో అడ్డులు వస్తున్నాయి, భవిష్యత్తు దేవుని చిత్తం కాదేమో అనేటటువంటి ఆలోచన నీలో ప్రవేశపెట్టి నువ్వు చేస్తున్న దేవుని చిత్తం చేయకుండా తప్పించటమే సైతాన్ యొక్క పని. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే ఎవరైనా ఎప్పుడైనా దేవుని చిత్తం చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు తీసుకొస్తాడో. సహోదరి సహోదరులు, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అన్నీ కలిసి వస్తాయి. ఆ రోజు ఓడ రేవుకు ఓడ రావడము అని అంటే మనకు వస్తున్నట్టుగా మెట్రో ట్రైన్సో లేకపోతే సిటీ బస్సెసో కాదండి. నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ఆ ఓడ వస్తుంది. యోనా ఒడ్డుకు వెళ్ళాడో లేదో, సముద్ర ధరికి వెళ్ళాడో లేదో, రెడీగా తర్షీషుకు వెళ్ళే ఓడ రెడీగా ఉంది. అరే, నేను ఏమైతే ఓడ కావాలనుకున్నానో ఆ ఓడ రెడీగా ఉందే. గబగబా అక్కడికి వెళ్ళి టికెట్లు ఉన్నాయి లేదో చెప్పేసి టికెట్ కౌంటర్కి వెళ్తే టికెట్టే కాదు భర్త కూడా దొరికిందంట. అరే, పడుకోవడానికి భర్త కూడా దొరికిందే నాకు. అప్పుడు అనుకుంటాడు బహుశా దేవుడు మనసు మార్చుకున్నాడేమో, కాబట్టి నాకు అన్ని కలిసి వస్తున్నాయి. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత మనోడికి నిద్ర కూడా వచ్చేసిందంట. అబ్బా, దేవుడు నాకు నిద్ర కూడా ఇచ్చాడు, అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. జాగ్రత్త. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళుతున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? అన్నీ కలిసి వచ్చేట్టుగా చేస్తాడు. చక్కగా వెళ్ళిపోయి వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి గురక పెట్టి నిద్రపోతున్నాడు. కానీ తనకు తెలియదండి తను ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం చేస్తున్నాడని. చుట్టూ ప్రళయము, ఓడ అటు ఇటు కొట్టబడుతుంది. బహుశా ఇళ్ళలో ఊగుతూ ఉంటే యోనా గారికి జోలపాట్లాగా అనిపించుకుంటుంది. చక్కగా ఊగుతూ చిన్నపిల్లలు ఊపండి హ్యాపీగా నిద్రపోతారు. ఇప్పుడు ఆ ఓడ ఊగుతూ ఉంటే హ్యాపీగా నిద్రపోతున్నాడు. అది తాత్కాలిక హ్యాపీనెస్ మాత్రమే.